చక్కగా నువ్వేదని చెప్పవా అమ్మా? మాట్లాడదాం. నెమళ్ళు మాత్రం బీభత్సంగా భలే బాగున్నాయి. ఫారెస్ట్ అంతా వాల్మీకి కేవ్స్. ఏం కాదులేమ్మా. ఎంటర్ ద డ్రాగన్ కాదు, ఎంటర్ ద వాల్మీకి కేవ్స్. ఎంటర్ ద వాల్మీకి కేవ్స్ చూపిస్తా ఉంది. ఆవు పొదుగులు అన్నారు. ఆవు పొదుగులు ఇక్కడ మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. ఈ లోపలంతా ఆవు పొదుగులు. ఇంకా లోపల ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా రావాలండి. ఫస్ట్ 2 years బ్యాక్ అయితే ఇదంతా సొరంగం. నిచ్చెనలు వేసుకొని తాళ్ళు వేసుకొని అట్లా దిగారన్నమాట వీళ్ళంతా. ఆవు పొదుగులు. అక్కడి నుంచి వచ్చాను. పాము పడికి లాగుంది కదా, ఆవు పొదుగు అంట. స్వయంభుగా వెలిసారు శివలింగాలు అవి. లైటింగ్స్ ఉంటాయి, ఫ్యాన్స్ పెట్టారు. గవర్నమెంట్ కింద వెళ్ళిపోయింది ఇది. అసలు ఎంత బాగుంటుందంటే ఒక్కసారి విజిట్ చేయండి మీరు. చూసారా ఎంత మంచి వీడియో పెడుతున్నాను మీ ముందుకి. ఒక్కసారి లైక్ వేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి పంపించి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి కేవ్స్, గుహ, వాల్మీకి గుహ మీరు విడివి ఛానల్లో చూసుంటారు చాలా వరకు. నా ఛానల్లో అయితే ఇదే ఫస్ట్ టైం. ఫ్యాన్స్ కూడా పెట్టారు, ఇబ్బంది లేదు. మంచిగా రైలింగ్ ఇనుప మెట్లు పెట్టారు, చాలా బాగా పెట్టారు. వావ్. ఆవు పొదుగులు. ఆవు పొదుగుల కింద మేము చూడండి. ఈ కొంచెం దానికే ఇంత లెంత్ ఉంది, ఇంకా ఉంది లోపల. మీరు చూడవలసిన ఈ ప్లేసు.
భలే బాగుందమ్మా, ఎక్సలెంట్ గా ఉంది. శివలింగం అక్కడ గణపతి స్వామి పైన ఆవు పొద్దు ఈ గుహలో వాల్మీకి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం రావాలని వాడికి అనుకుంటున్నాం కానీ ఇప్పుడు కుదిరింది. ఇన్ని రోజులు కాదు, సంవత్సరాల నుంచి అనుకుంటున్నా. చంద్రాన్ని కాంటాక్ట్ అయ్యాము. మంచిది. ఇంకా లోపల ఇంకా ఉన్నాయి, చూపిద్దాం. దా గణపతి అంటే ఇక్కడ రూపు పట్టుకున్న ఇప్పుడు చూపించా కదా మీకు. అప్పుడు ఫస్ట్ తాడు వల్ల సాయం కదా పావురేళ్ళు అప్పుడు లేకపోయా పావురేళ్ళు అప్పుడన్నీ మీకు గదిలాగే కదా. చూసుకొని దిగాలి. చేతులుగా చాలా హైట్ ఉన్నాయి, దొల్లి తెక్కింది. అసలుకి హైదరాబాద్ చూపించాడు. ఆయననే అన్నాడు, నువ్వు చాలా ధైర్యవంతుడి. కానీ నువ్వు చాలా దిగావయ్యా లోపలికి. అప్పుడు నేను అప్పటికే ఒక 100 సార్లు పైన తింటా సార్. అప్పటికే ఛానల్ చూపిస్తాను. గైడ్ దగ్గరుండి అన్ని చూపిస్తాడు. మనకి ఇంకా తెలియదు కాబట్టి తన దగ్గరుండి చూపిస్తాడు. ఓకేనా? కెమెరా మ్యాన్ తో ఆగు. కెమెరా మ్యానా మమ్మీ, కెమెరామెన్ అమ్ముతో మమ్మీ. ఆవు పొరుగుల్లో ఉన్నాము. అదే లైట్ నువ్వు వేస్తావు కదా. పద. ఇక్కడ మట్టి దీపం ఉంటుంది మేడం. అప్పుడు వాల్మీకి స్వామి 5 మంది మునులు తపస్సు చేశారంట. మనం కూడా తపస్సు చేసి వాల్మీకి స్వామి వాళ్ళ పైన ఉన్నాడు. వాల్మీకి సగం భాగంలో రామాయణం రాశాడంట. అక్కడ కిందికి రామాయణం రాశాడు. అక్కడ మట్టి దీపం పెట్టారు. మట్టి దీపం పెట్టారు. అట్లా అప్పుడే కాళ్ళు పట్టేసినాయి అంట మమ్మీకి. ఇది రోడ్డు కనొస్తుంది మేడం. ఈ రోడ్డు ద్వారా ఆడ పచ్చలైతే కనొస్తాం కదా. ఇట్లా రోడ్డుతో తాడేసుకుని కిందికి తీసుకుంటుంది మేడం. ఇక్కడ నుంచి తాడుతోటి గ్రీన్ లైట్ ఉంది కదా, అక్కడికి దిగారు. ఇవన్నీ కట్టక 56 అడుగులు. చాలా భయంకరంగా ఉంది. గుర్తుపట్టడానికి మీరు వస్తున్నా
ప్రతిరోజు అది రోజు ఇస్తున్నాం. ప్రతిరోజు వస్తారు ఇక్కడ. హాలిడే అనేది ఏం లేదు, మీరు ఎప్పుడైనా రావచ్చు. చూడండి ఎంత ఓపెన్ ఉందో మొత్తం. ఇట్లా చూడు. చర్చ్. ఇంటికి పోయినాక కింద ఏముంటుంది? సూపర్ ఉంటుంది మేడం. అందులో బాగా వచ్చినాడంటే ఇబ్బంది లేదు. గాలి అన్ని ఫ్యాన్స్ లైట్స్ అన్నీ అరేంజ్ చేశారు. ఇబ్బంది ఏం లేదు, ఎవరైనా రావచ్చు. ఎంత లోతు కట్ చేసామో. ఎన్నడూ తెచ్చుకుంటాం చంద్రన్న? చూడు కిందకి. కింది కాడ దిగితే పై నుంచి మన 600 అడుగులు మేడం. 600 అడుగులు. 600 అంటే మన భూమి భూమి కాదు. ఆ. చూడండి కదా. ఆ భూమి కాదని ఇంకా మనం ఎక్కువ లోతులో ఉంటుంది కదా. అబ్బో 600 అడుగుల్లో అంట. అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే చూసారా? ఇలా అసలుకి చూడాల్సిన చోటు మేడం. అసలు ఏంటది? ఇంకా ఎక్కడ ఉంది? అసలైతే ఈ లోపల మీరు అవన్నీ చూసి ప్రజెంట్ నేను ప్లాన్ చేసుకున్నాను. అక్కడ బాగుంటుంది ప్లాన్ చేసుకున్నాను. ఆ, చేసేసి. ఎందుకు? లేదు. ఇగో కూర్చోడానికి బెంచీలు కూడా ఉన్నాయి. కింద లోపల చూసారు అంత ఓపెన్ ఉందో. కూర్చో కూర్చో. అమ్మా. మేడం ఆ. ఇక్కడ వాల్మీకి స్వామి సగం భాగంలో రామాయణం రాశారు. 5 మంది మునులు తపస్సు చేశారు మనకి. 500 మంది. 5 మంది 5 మంది. వాల్మీకి స్వామి సగం భాగంలో రామాయణం రాసి ఇక్కడే అక్కడ తొక్కులు ఉన్నాయి. ఆ, అమ్మ, చెప్పు. చెప్పులండి. చెప్పులు ఉన్నాయి. ఇక్కడ రుద్రాక్ష కొండ అని ఒకటి ఉంటుంది మేడం. రుద్రాక్ష కొండ. కొండ ఆ శివుని మీద వాటర్ డ్రాప్ పడుతూనే ఉంటుంది. శివుని మీద శివునికి మనం అభిషేకం చేసినట్టు శివుని మీద పడింది. 101 లింగం అంటారు మేడం. అక్కడ మళ్ళీ కొంచెం ముందుకు వెళితేనే మన బావి ఉంటుంది. ఆ బావి దగ్గర ఒక నంది ఉంటాడు. నంది దగ్గర గంట సౌండ్ వస్తుంది. నంది కాడ వినాక మళ్ళీ ఏనుగు తొండమని ఒకటి వస్తుంది. వెళ్ళండి మేడం. సరే, అన్ని చూద్దాము. గర్భగుడిలోకి మనం తల వంచినట్లంట. పద పదమ్మ. తల చిన్నగా తల ఉంచు. మేడం తల జాగ్రత్త. ఒక అమ్మాయి లేడీస్ ఛానలే మొత్తం చూస్తున్నాం. ఇటేముంది చంద్ర? అటు ఆడికి మేడం అది అక్కడికి. షార్ప్గా ఉన్నాయి మేడం. అది ఛానల్. చూడండి మేడం కొంచెం అట్లా పోయి.
అంతా ఫామ్ అయిపోయింది. భలే ఉంది. వాల్మీకి కేవ్స్, పెద్ద గుహ. చాలా జాగ్రత్త మేడం, ఆ, చాలా జాగ్రత్త. చాలా ఎంత జాగ్రత్త ఉందంటే అవును. షార్ప్గా ఉన్నాయి. ఈ కన్నా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని తీసుకెళ్తాను కదా మనం. ఇది లోపల వేయాల్సిందమ్మా. నువ్వు అక్కతో సమానం, నాకు మమ్మీతో సమానం. ఇది లోపలే ఎక్కడ తీయాలి కదా. ఇదిగో ఇదంతా ఎక్కింది కూడా. ఇది ధ్వజస్తంభం అంట. ఇది దోశ చేయి చూపించి. కదా పెద్ద మేడం హుషారు. నేను కొంచెం డల్గా ఉన్నా. షార్ప్గా ఉంది, జాగ్రత్త మేడం. ఇది చెప్పండి మేడం. ధ్వజస్తంభం. 90 ఇది అడుగులు వచ్చేసి 90 అడుగుల ధ్వజస్తంభం. చూడండి అది చాలా జాగ్రత్త మేడం. చూస్తూ మంచి కుర్తుంది అడుగు. మా చిన్నగా వేరే వాళ్ళు కొట్టుకున్నారా? మాది షార్ప్ చూసుకో. అక్కడ మేడం మేడం పంపిస్తుంది. మేడం ఇక్కడ గాలి రావట్లేదా? ఇక్కడ ఫ్యాన్లు లేవు కదా మేడం, అయినా తగులుతుంది. రావచ్చులే మేడం, ఏం కాదులే. అక్కడ కనొస్తానే మేడం. ఆడ సన్నది కానీ మేడం, షూ వేసుకొచ్చి ఉంటే బాగుండేది. సన్నది కానీ మేడం, ఏం తొందర లేదు. ఒక నిమిషం ఒక నిమిషం. స్లోప్ ఎక్కువ ఉంది. చేయదండి మేడం, నువ్వు తల్లితో సమానం, తల్లితో సమానమే చూసుకుంటాను. రండి మేడం. అప్పా ఎక్కుతావా మమ్మీ? ఇదే మేడం, ఇదే. ఇంకిదేనా? మమ్మీ ఎక్కుతా కొంచెం సైడ్ రా మేడం. దా నూరా, నేను ఇక్కడ ఆగానులే. నువ్వు కొంచెం అట్టనే రోడ్డు. ఇక్కడ మేడం ఇద్దా ఎక్కుతున్నాను. వెళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, మేడం చూడండి చూసారు. జాగ్రత్త జాగ్రత్త, స్లోప్ ఉంది ఎక్కువ. రండి మేడం. జాగ్రత్త మమ్మీ, జాగ్రత్త. అట్లా సన్నగా ఎక్కగలుగుతావా ఆగుతావా? ఎక్కుతాలి మేడం, అది ఆటికి ఎక్కండి మేడం. ఇక్కడ కొంచెం ఫ్యాన్ లేదు కాబట్టి చూసి బాగండి మేడం. ఖర్చు లేదా మేడం? ఎందుకని తొందర లేదా? తొందరగా ఈ దెబ్బతో ఫ్యాట్ కూడా కరిగిపోద్ది. రాయమన్నా కొట్టుకున్నావా? పట్టి పెట్టింది. బ్లడ్ వస్తుంది అనక. బ్లడ్ వస్తుందా మేడం? ఏడా మేడం? కాలు కాలు పట్టికి మెట్టి దిగేటప్పుడు. అబ్బా, మళ్ళీ నాకు ఒక విషయం చెప్పు. దిగాక చూసుకున్నా. అది కదా మా జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్,
ఎంత కష్టపడతాను. ఇంత కష్టపడుతున్నాము మీకు మంచి మంచి లొకేషన్ చూపించడానికి. తిరిగిపో మేడం, జాగ్రత్త మేడం. కూర్చో మేడం, అంతగా అక్కడ వెళ్ళినా కూర్చుంటావా? సన్నగా దిగి మేడం డౌనాలు. ఈ డౌనాలు సన్నగా దిగితే ఇంకా అది దగ్గర. చెప్పులు నీ సమాధానం. ఉప్పుతా ఉప్పు మేడం. నేను తెప్పిస్తాను. అది అయితే డస్ట్ అలర్జీ. స్లో మేడం, నిదానంగా. జాగ్రత్త మేడం, నిదానంగా. బ్యాగ్ పర్లేదులే, ఉండదు. రాళ్ళు గుచ్చుకోకుండా అంటే అంత చాలు. ఇక్కడే ఉంది చంద్ర. ఇక్కడ మేడం, ఆవు పొదుగులు మాత్రం బాగా ఉన్నాయి. ఇక్కడ ద్రాక్ష కొండ అంటారు మేడం. అదే లైట్ లోపల వేసొచ్చు. నా కాడ ఉంది మేడం. ఆన్ చేయండి మేడం. ఇదే అదా ద్రాక్ష కొండ అంటారు మేడం ఇక్కడ. ఇది రుద్రాక్ష కొండ. ద్రాక్ష కొండ ఇది. అటు ఇటు మేడం. ఇటు కూడా ఇక్కడ రండి మేడం. అంతా ఫామ్ అయిపోయింది ఇదంతా. మేడం ఇటు రండి మేడం. ఇది రావు కదా ఇవి. రావు మేడం. ఓ మేడం ఇక్కడ చూడండి ఒకసారి. అంతా వాల్మీకి తాత తపస్సు చేసినట్టు కూర్చుంది కదా. అంత ఎడ గడ్డం, ఎడ కాళ్ళు, ఇది గడ్డం, రూపం అంత మేడం. రూపము దిగాలి మనం. వాల్మీకి స్వామి కూర్చొని తపస్సు చేసుకున్నటువంటి గడ్డం, రూపం. ఈ కాళ్ళు, భుజాలు తెలుస్తుంది కదా. వెళ్ళండి మేడం. కాళ్ళు బట్టి చెప్పండి. ఎక్కడ మమ్మంగా ఉంది చంద్ర. పట్టుమమ్మ. ఒక నిమిషం ఆగండి మేడం. కొద్దిగా మేడం, ఒక నిమిషం కొద్దిగా మేడం. ఇక్కడ ఆవు పొదుగులు అంటారు మేడం. ఆవు పొదుగులు. ఇక్కడ లింగాలు 101 లింగం మేడం. 101 లింగం. 101 లింగం. లింగం మీద అభిషేకం చేసి ఉంటుంది మేడం. అభిషేకం జరుగుతున్నట్టుగా వాటర్ డ్రాప్ 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 పడుతూనే ఉంటాయి. ఇంకా లోపల ఉందా? నంది ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. నువ్వు వీడియో ఉండి మేడం, నేను అంతలేకే మమ్మీని అడిగి దింపొస్తాను. చిన్నగా వస్తుంటా లేక దాంట్లో నేను ఎంతపడి దించుతాను మేడం. మీరు ఎలా ఉంటుంది మేడం చేస్తారు? ఎల్లడి పడితేనా? జాగ్రత్త జాగ్రత్త. సూపర్. నా కాళ్ళు అసలు వరకునే జరిపోతాయి. అది కదా మేడం, బుడికి కిందికి వేసు పడదు కదా మేడం. ఇట్లా పడుతుంది ఉండు మేడం. ఇట్లా అందుకే ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరగకూడదు.
ఎడ పట్టుకొని దిగేలాగా ఏదైనా తాళ్ళు ఏర్పాటు చేస్తే బాగుంటుంది మేడం. పెద్దవాళ్ళు అట్లా రండి మేడం. పెద్ద మేడం ఇటుకి రా చెప్తా. ఇక్కడ నంది అంటారు మేడం. కూర్చోనా? కూర్చోకుండా నంది అంటే నంది షార్ప్గా ఉండే జాగ్రత్త. కూర్చోండి మేడం. నంది రూపం ఉంది కదా మేడం, ఉందా లేదా? ఉంది. నంది నంది దగ్గర గంట సౌండ్ పైకి లైట్ ఇక్కడ తప్ప నుంచి ఎక్కడ రాదు మేడం. మళ్ళీ ఇక్కడ రాదు, మళ్ళీ ఇక్కడ రావచ్చు మేడం. ఎక్కడ రావట్లేదు, ఎక్కడ రాదు, ఓన్లీ ఇక్కడ అక్కడ వస్తుంది. ఇక్కడ ఇక్కడ తప్ప నుంచి ఎక్కడ రాదు మేడం. ఇది ఉద్రాక్ష కొండ అంటారు ఇదంతా. ఇదంతా జాగ్రత్త మేడం, తల జాగ్రత్త మేడం. నువ్వు వేసేటప్పుడు జాగ్రత్త. చేయి నాకేంటి మేడం, కొట్టుకుంటే తలకి అంత ఇబ్బంది అవుతుంది. రండి మేడం, జారుతుంది. వాటర్ వాటర్ ఉన్నాయా? వాటర్ రండి మేడం. ఇక్కడ ఏనుగు తొండే ఉంటారు చూడు మేడం, నేను చెప్పింది కదా ఏనుగు తొండే. రండి మేడం, కూర్చుకుంటాయి మీకు రాళ్ళు కూర్చుకుంటున్నాయి కదా, చెప్పులు నా వేసుకుంటారా మేడం? ఇది ఏనుగు తొండే అంటారు మేడం. ఇక్కడ అర్థమైంది కదా మేడం, ఏనుగు తొండే అంటే ఏనుగు అంటే అర్థమైంది. ఇక్కడ బావి అంటే మన టెంకాయ పాల కన్నా అమృతం ఎక్కువ ఉంటాయి మేడం. కూడా చూస్తారా మేడం, అసలు కుళ్ళు ఉండవు, ఏముండవు, ప్యూర్ వాటర్. కూర్చోాలా మేడం, తల జాగ్రత్త మేడం. కూర్చోాలా, ఇటుకి రా మేడం, ఇబ్బంది వెనక్కి రా. జాగ్రత్తగా వెళ్ళాలి లేసేటప్పుడు కూడా. బట్టలు అనుకోవాలి మేడం. చాలే చాలు, తల జాగ్రత్త మేడం. మన ఏమన్నా అనుకునే కోరికలు ఉంటే చెల్లుబాటు అవుతాయి మేడం. ఇక్కడ ఇటు మూసుకుపోయిందా? అక్కడ ఇక్కడ ఉంటే మానందికి రూట్ ఉందంట మేడం. ఇక్కడ నుంచా? రండి మేడం. అసలు తల జాగ్రత్త మేడం, తల జాగ్రత్త మేడం. తల కొట్టుకుందంటే షార్ప్గా ఉండేది. బాగుందా మేడం? చాలా బాగుంది. మీకు నచ్చితే సార్ మేడం. మీకు మేడం నాకు ఎప్పుడే నచ్చింది తెలుసా? ఇలాగా మేడం ఇక్కడ ఒక శిల్పం ఎక్కడానికి కూర్చుంటా అమ్మ. ఎప్పటి వరకు ఉండొచ్చు ఇక్కడ? ఇక్కడ ఏ టైం వస్తే, ప్రజలు వస్తే ఏ టైం దాకా ఉండొచ్చు? క్లోజింగ్ ఉండొచ్చా? క్లోజింగ్ ఉండొచ్చు. క్లోజింగ్ 5 బంద్ చేస్తాం మేడం. 5 o'clock 5 o'clock బంద్ అంట. ఆ లోపు దాకా ఉండొచ్చు, దూరభారం నుంచి వచ్చే వాళ్ళైనా సరే. ప్రేమికులు ఈ గోడలు కూడా వదల వాల్మీకి గుహలు. అమ్మా అమ్మా కూర్చున్నా అమ్మా. అయ్యో రామ, చాలా అయిపోయాము చూడు. ఇప్పుడు వెళ్ళొచ్చింది కాక మళ్ళీ ఎన్ని ఎక్కాలి పైకి.
ఇదాకా మనకి టిఫిన్ చదివితే 330 మెట్లు ఎక్కాలా ఇప్పుడు నేను దిగటం ఈజీగా దిగా ఎక్కుతా ఉన్నా మెట్లు మళ్ళీ బయటకు వచ్చేయటానికి